హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో, శ్రావణ మాసం వస్తుంది కదండీ! అందరూ మంచిగా శారీస్ అవి షాపింగ్ చేసేసి అందరూ కూడా వరలక్ష్మి వ్రతానికి, శుక్రవారంకి అన్నీ రెడీగా ఉంచుకున్నారు అనుకుంటున్నాను. సో, దానికి సంబంధించి ఒక DIY అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్‌ను చూస్తున్నారు అంటే సో, ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారికి భుజాలు ఉంటాయి కదండి, షోల్డర్స్ లాగా, నేను అవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం అయితే ఇట్లా ఫస్ట్ అయితే ఒక బకరం షీట్ తీసుకున్నాను. ఇది అన్ని టైలరింగ్ షాప్స్లో కూడా దొరుకుతుంది. మీ దగ్గర బకరం షీట్ లేదు అంటే మీరు నార్మల్ షీట్ ఏదైనా వైట్ పేపర్ అయినా తీసుకోవచ్చు. బట్ ఈ షీట్ ఏంటి అంటే కొంచెం థిక్గా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా అనేసి నేనైతే ఇది తీసుకున్నా. దీని మీద అయితే ఫస్ట్ ఇట్లా మనం షోల్డర్స్ భుజాల షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మీకు ఇట్లా ఐడియా ఉంది అంటే మీరు ఇట్లా చేతితో డైరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే ఏదన్నా యూజ్ చేయొచ్చు, లైక్ స్కేల్స్ లాంటివి. లేదు అంటే కొన్ని ఉంటాయి కదా ఇవి డ్రా చేసుకోవడానికి, అలాంటి కరువు షేప్వి ఏవైనా తీసుకొని అయితే డ్రా చేసుకోండి ఇట్లా వీడియోలో చూపించినట్టు. దాని తర్వాత దాన్ని మొత్తం కూడా నేను కట్ చేసుకుంటున్నాను. ఇది మేబీ బయట కూడా దొరుకుతాయండి. బట్ మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకొని మనం ఓన్గా తయారు చేసినవి అమ్మవారికి అలంకరించుకున్నామనుకోండి, అవి ఆ తృప్తే వేరుగా ఉంటుంది కదా. సో చిన్నవి మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. ప్లస్ అమ్మవారు ఎప్పుడూ కూడా అలంకరణ ప్రియులు కదా. సో ఎంతగా ఆమెను మన చేతనైనంత వరకు ఎంతగా ఆమెను మంచిగా అలంకరించుకున్నాము అంటే ఆవిడైతే అంత చల్లగా దీవెనలు అయితే ఇస్తుంటుంది. అందుకే ఎవరన్నా మంచిగా తల నిండా పువ్వులు, గాజులు, బొట్టు ఇవన్నీ ఉండి మంచిగా చీర కట్టుకొని రెడీ అయితే మంచిగా నిండుగా లక్ష్మీదేవిలాగా ఉన్నారు అంటారు కదా. సో అమ్మవారికి ఎప్పుడు అలా నిండుగా అలంకరించుకుంటే నచ్చుతుంది. సో అందుకే కూడా ఈ శ్రావణ మాసానికి అందరూ కూడా మీకు వీలున్నంత వరకు కూడా అమ్మవారిని నీట్గా డెకరేట్ చేసుకొని మంచిగా శ్రద్ధగా పూజ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే ఇలా ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి షేప్ అవి రెండు కూడా సపరేట్గా అయితే పేపర్ కట్ చేసేసుకోండి. కొంచెం యాంగిల్ అనేది చూసుకోండి. రెండు కూడా ఒకటే సైడ్ కట్ చేసుకోకుండా లెఫ్ట్కి రైట్కి సపరేట్గా నేను వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని ఇట్లా క్లాత్ తీసుకోండి. సో మెరూన్ కలర్ అయితే అన్నిటికీ కూడా కొంచెం మ్యాచ్ అవుతుంది అనేసి మెరూన్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, అట్లాంటివి కొంచెం మ్యాచ్ అవుతాయి కదా. నేనైతే ఇక్కడ మెరూన్ కలర్ తీసుకున్నాను. నేను ఇక్కడ సాటిన్ క్లాత్ తీసుకున్నానండి. మీరు సాటిన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు, లేదు మఖమల్ క్లాత్ ఉంటుంది కదా, ఏదైనా కూడా కొంచెం షైనింగ్గా ఉన్న క్లాత్ తీసుకోండి, అప్పుడు అవి బాగుంటాయి. ఇట్లా క్లాత్ తీసుకొని నేనైతే ఈ కట్ చేసుకున్న ఈ పేపర్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా పిన్స్ పెట్టేసుకొని కొంచెం మరి దాని పక్కనే కట్ చేసుకోకుండా కొంచెం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కొంచెం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి అయితే కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా. ఇట్లా మొత్తం కూడా రెండిటికి కూడా 2 షోల్డర్స్కి కూడా క్లాత్ అనేది కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. చూడండి కట్ చేసుకున్నాను కదా. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం దీన్ని స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అండి. సో ఈ క్లాత్ అనేది చూస్తే ఒక పక్కన రఫ్గా ఉంటుంది, ఒక పక్కన కొంచెం స్మూత్గా ఉంటుంది. నేను రఫ్గా ఉన్న దాని మీద ఈ పేపర్ అనేది పెట్టేసి నేను ఫస్ట్ అయితే దీనిపైన అయితే స్టిచ్చెస్ వేసుకుంటున్నాను. ఎడ్జెస్లో అయితే స్టిచ్చెస్ వేసుకొని రెడీగా ఉంచుకోండి. సో అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం స్మూత్ సర్ఫేస్ ఉంటుంది కదా. సో ఇప్పుడు దీనికి మనం లేస్ యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి, డెకరేషన్ ఎలా చేసుకుంటారు అన్నది మీ ఇష్టం. లేస్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే స్టోన్స్ కుందన్స్వి లేసులు దొరుకుతాయి కదా, అవైనా వేసుకోవచ్చు, ఇట్లా గోల్డ్ ఇవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా గోల్డ్ లేస్ అనేది కొంచెం ఎలా అంటే మరీ స్ట్రైట్గా కాకుండా కొంచెం అయితే కర్వ్ ఏమంటారు దాన్ని,
కొంచెం స్లాంట్గా అయితే నేను అటాచ్ చేసేసుకుంటున్నాను. సో డిజైన్ ఎలా అన్నది మీ ఇష్టం అండి. లేదు అంటే మధ్యలో కొంచెం అయితే మిడిల్లో కరెక్ట్గా స్పేస్ ఇచ్చేసుకొని పైన కింద అయినా యాడ్ చేసేసుకోవచ్చు లేసు. లేదు అంటే నార్మల్గా ఒక బాక్సెస్ టైప్లో అయినా డిఫరెంట్గా ఇంకా మన క్రియేటివిటీని యూజ్ చేసేసుకొని అవైతే మనము డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా అయితే నేను గోల్డ్ కలర్ లేస్ తీసేసుకొని ఇదంతా కూడా నేను స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి అదే షోల్డర్ది సెకండ్ పార్ట్. సో ముందు వెనక ఉంటుంది కదా, సో ఇది ముందు పార్ట్ అనమాట. ఇందాక మీకు చూపించిందేమో అది వెనక పార్ట్. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని రెండింటిని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా ఉల్టాగా పెట్టేసుకొని అంటే ఇట్లా రివర్స్లో పెట్టేసుకొని కనుక ఇట్లా ఈ చివరి కనుక ఒక స్టిచ్ వేసేసుకొని దాన్ని వెనక్కి తిప్పేసాము అనుకోండి, సో పైన పార్ట్ మీద మంచిగా డిజైన్ అనేది కనిపిస్తుంది. అది చాలా ఈజీ అండి. ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం స్లోగా పెట్టుకొని చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. ప్లస్ బాగుంటుంది అమ్మవారికి కూడా. ఇది కిరీటము ఇట్లాంటివి చాలా హ్యాండ్స్ ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందు మన ఛానల్లో అయితే ఇలాంటి డిఐవైలు, అమ్మవారికి డెకరేషను, బ్యాక్డ్రాప్ డెకరేషను, ప్రసాదాలు, శారీ డ్రాపింగ్ ఇట్లాంటివన్నీ కూడా ముందు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ మిస్ అవ్వకూడదు అంటే దయచేసి వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పటికే థ్యాంక్ యూ సో మచ్ అండి. లేదు అంటే వీడియో చూసి నచ్చితే డెఫినెట్గా అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నేనైతే ఇక్కడైతే స్టిచ్ వేసేసుకున్నానండి. దాని తర్వాత సెకండ్ సైడ్ కూడా కొంచెం మిడిల్లో గ్యాప్ వదిలేసేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఆ గ్యాప్లో మనం క్లాత్లు కానీ వేస్ట్ క్లాత్లు ఉన్నా లేకపోతే ఇట్లా కాటన్ ఉన్నా కూడా మనం కంప్లీట్గా కూడా ఫిల్ చేసేసుకొని తర్వాత నీడిల్తో అయితే ఆ మధ్యలో మిగిలిపోయిన గ్యాప్ అనేది స్టిచ్చింగ్ వేసేసుకోండి, సరిపోతుంది. మీరు వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. సో నేనైతే కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు నేను దీని మీద ఇంకా డెకరేషన్ చేసుకుంటున్నా. నేను దానికోసం అయితే ఇట్లా గోల్డ్ కలర్ తీసుకున్నాను. సో కొంచెం కుందన్స్ లాంటివి, కొంచెం మెరూన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనేది లుక్ చాలా బాగుంటుంది. ప్లస్ మెరూన్ కలర్ అంటే కొంచెం వేరే కలర్స్ కాకుండా మెరూన్ అయితే అన్ని శారీస్కి కూడా కొంచెం మ్యాచ్ అయినట్లు ఉంటుంది కదా అని అనిపించింది. చాలా ఈజీగా అయిపోతుందండి. అరౌండ్ వచ్చేసి నాకు ఇదంతా కూడా 200 to 300 మధ్యలో అయితే అయిపోయింది. సో మేబీ బయట ఇంకొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. బట్ కాస్ట్ కన్నా కూడా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము అమ్మవారికి అంటే కొంచెం తృప్తిగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే నాకు ఇట్లాంటివి 2 ప్యాకెట్స్ సరిపోయాయి. ప్యాకెట్స్ కావాల్సి వచ్చింది. సో ప్లస్ దాంతోపాటు క్లాత్ అయితే ఒక 1/2 మీటర్ అయితే సరిపోతుందండి. 1/2 మీటర్ క్లాత్ అండ్ లేస్ ఒక 3 మీటర్స్ లేస్ అయితే పట్టింది. అరౌండ్ 2.5 మీటర్స్ లేస్ అయితే కావాల్సి వచ్చింది. సో అరౌండ్ 300 లోపే అయితే నాకు ఇవన్నీ కూడా ప్రిపేర్ అయిపోయాయండి. లేదు మీ దగ్గర ఆల్రెడీ క్లాత్లు ఇవన్నీ ఉన్నాయి అంటే హ్యాపీగా అవన్నీ కూడా కొనుక్కునే పని ఉండదు. ఇలా మొత్తం కూడా నేను ఈ కుందన్స్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే ఈ పక్కన సైడ్స్లో కొంచెం స్టిచ్చెస్ కనిపించకుండా ఇంకా వేరే లేస్ లాంటిది లేకపోతే బాల్స్ చైన్ ఉంటుంది కదా, స్టోన్ లేస్ అట్లాంటివి ఏవైనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇట్లా అయితే నాదైతే షోల్డర్స్ అయితే రెడీ అయిపోయాయండి. మీకు టూ కూడా చూపిస్తాను. ఈజీ అండి. కొంచెం ఒక 1.5 అవర్ 2 అవర్స్లో అయితే మొత్తం రెడీ అయిపోతుంది. మంచిగా చూడండి, 2 భుజాలు కూడా అమ్మవారికి అయితే రెడీ అయిపోయాయి. మనం బనానా ట్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు, హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, కిరీటం ప్రిపేర్ చేసుకోవచ్చు, జ్యువెలరీ చేసుకోవచ్చు, అమ్మవారికి అన్నీ చేసుకోవచ్చు. సో ఇదే అండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే అయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే డెఫినెట్గా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.